బేబీ ఏ నాకు పెళ్ళైపోయింది. మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. నేను పరాయి ఆడలను చూడ. వదిలో, నేను చిన్నపిల్ల నవ్వుకున్నా చేపట్టుకుంటావు. వదిలేమంటే వదిలేస్తావా? కొంచెం కూడా కేరింగ్ అనేది లేదు. బేబీ ఒకసారి రా. ఏంటి? ఈ డోర్ ఓపెన్ చేయవా? క్లోజ్ చేయి, మళ్ళీ ఓపెన్ చేయి, క్లోజ్ చేయి, లాస్ట్ ఒక్కసారి ఓపెన్ చేయి, క్లోజ్ చేయి. ఎందుకేమైనా కావాలన్నా చెప్పు. ఇందాక నేను ఓపెన్ చేసినప్పుడు షాక్ కొట్టింది. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి. హలో బేబీ. హలో సార్. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. కాఫీ షాప్ లో వెయిట్ చేస్తున్నా, త్వరగా. ఓకే వస్తున్నాను సార్. ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ అంట, మా సార్ రమ్మంటున్నాడు, వెళ్ళేసి వస్తా. అయిపోయింది బతికి అయిపోయింది. తమ్ముడార తమ్ముడా, తమ్ముడార తమ్ముడా, దయగల్ల తమ్ముడా, సేమగల్ల తమ్ముడా, తమ్ముడు. బేబీ, ఆ పక్కింటి ఆమె ఊకే గొడవ పడుతుంది నాతో. మళ్ళా కూడా పడ్డది అది. ఈసారి దాన్ని వదిలేసే ప్రసక్తే లేదు. ఎన్నిసార్లు చెప్పిన దానికి నీతో లొల్లి పెట్టుకోవద్దు అది ఇది అని. చెప్తా వినాలి ఒక్కసారి అన్న. ఇన్ని రోజులలో నేను ఒక్క మాట అనలే నిన్ను, అది ఎవరితే అనడానికి. దాన్ని అంతే చూస్తా నేను. ఇవాళ వడ్డీలే ప్రసక్తే లేదు అసలు. ఆగు, ఏంటి అసలు నువ్వు దాంతో గొడవ పడడానికి వెళ్తున్నావా, సరసలాడడానికి వెళ్తున్నావు? ఎందుకు అంతగా రెడీ అవుతున్నావు? అంటే అది పుట్ట లోపల కాను. పిచ్చిదాన. ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు, కానీ పొట్ట పెళ్ళాం లాంటిది. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం పోదు. కానీ పొట్ట పెళ్ళాం లాంటిది. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం పోదు. రా సెల్ఫీ దిగుదాం. వావ్, ఐఫోన్ ఎట్లా కొన్నవే? బేబీ, ఈరోజు నేను గులాబ్ జామ్ చేసా, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అయిందా? బాగైందా? ప్రతి గులాబ్ జామ్ అంటే మసాలా వాసన వస్తుంది. నేనే ఫ్లేవర్ కోసం కాస్త మసాలా యాడ్ చేసిన. ఏదో తేడాగా ఉందేంటి? మొన్న ఏదో డ్రెస్ కావాలన్నావు కదా, ఇవాళ కొనిస్తాపా. అవునా? ఆ ప్లేట్ ఇటీ ముందు, నువ్వు దోశ తినకు. ఎందుకు? ఎందుకే, తిన్నాక ఇస్తా. బాగానే ఉంది ఆ దోశ. నువ్వు డ్రెస్ కొనియలేదని ఆ దోశ పిన్లో ఎలుకల మంది కలిపిన. మీరు మీ భర్త ప్రతిరోజు హ్యాపీగా ఎలా ఉంటారు? నేనేం చెప్పినా ఆయన సరే అంటాడు. ఇంకా గొడవ ఎక్కడ ఉంటుంది? బేబీ, నాకు 10,000 ఇవ్వు. 10,000? ఎందుకు? బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తేనే కదా నీకు అందంగా అనిపించేది. దానికి 10,000 ఏం అవసరం లేదు. నేను 200 పెట్టి కోటర్ కొట్టిండంటే ప్రపంచంలో నీకంట అందంగా నాకు ఎవరు కనిపించదు. బేబీ, నేను చాలా అందంగా ఉంటా కదా. అవును, మేకప్ లేకుండా నీ ఫోన్ లాక్ కూడా అన్లాక్ కాదు, అంత అందంగా ఉంటావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తిట్టాడా పొగిడాడా? నీకు అర్థమవుతుందా?